హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను కొంచెం వాయిస్ మార్నింగ్ టైం ఇస్తున్నాను అనమాట. 5 o'clockకి వాయిస్ ఓవరు కొంచెం లావుగా ఉంటుంది వాయిస్, ఏమనుకోకండి. ఎందుకంటే ఎందుకు ఇంత మార్నింగ్ ఇస్తున్నా అంటే, ఎప్పుడు మార్నింగ్ తెల్లారినప్పటి నుంచి నైట్ వరకు ఏవో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా ఏదో ఒక సౌండ్స్ ఉంటాయి. అందుకనే ఇప్పుడైతే ఇస్తున్నా. నేను అప్పుడప్పుడు వీడియోలలో చెప్తూ ఉంటా కదా, ఏదో ఒక సౌండ్స్ ఉంటాయి వాయిస్ ఇవ్వడానికి వస్తలేదు అనేసి. అందుకే నేను ఇంత తొందరగా ఇస్తున్నాను అనమాట మార్నింగ్ టైంలో. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి. నేనైతే ఇంకా 5 o'clock అయితే లేచి కింద పైన అంతా ఊడ్చి వాటర్ కొట్టేసి ముగ్గు అయితే వేసిన. కింద పైన కూడా ఊడ్చిన తర్వాత స్టెప్స్కి మొత్తం తూడ్చి మొత్తం ముగ్గు అయితే పెట్టేసిన అనమాట కింద పైన. ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే అన్నము, మునక్కాయ పప్పు, అంబలి ఇవైతే చేస్తున్నా. చాయ్ కూడా పెట్టి మా వాళ్ళకైతే ఇచ్చిన అనమాట. రాగి పిండితో అంబలి చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. మంచిగా ఉంటుంది టేస్ట్. తెలియని వాళ్ళు చేసుకొని తాగండి. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, అందరు చేసుకొని తాగుతారు. కొందరికి మాత్రం అసలు ఎలా చేయాలో తెలియదు, అసలు తాగరనమాట. ఇంకా అంబలి అయితే రెడీ అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా నేనైతే కొంచెం మునక్కాయలు అయితే ఉడకబెడతా, ఒక 50% ఉడకబెడతా అనమాట ఎప్పుడైనా. ఇవి కొంచెం ఉడికిన తర్వాత పోపు అయితే పెడతాను అన్నమాట. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మునక్కాయలు ఉడికిందాక వెయిట్ చేద్దాం కొంచెము. ఇది కూడా చల్లగా కావాలి పప్పు కుక్కర్లో. చల్లగా అయిందాక వెయిట్ చేద్దాం. ఇంక ఇప్పుడు నేను కూడా చాయ్ తాగుదామని అయితే అనుకుంటున్నా. నేను ఇది వీడియో ఎక్కువసేపు వచ్చినట్టుంది, నేను చూసుకోలేదు. బంద్ చేయకుండా అట్లే వెళ్ళిపోయాను అనమాట. అందుకని ఎక్కువసేపు వచ్చింది ఇది. వీడియో ఎడిటింగ్లో కూడా నేను తీసేయలేదు, మర్చిపోయినా. ఇప్పుడైతే పప్పు కూడా పోపు పెట్టేసిన చూడండి. ఇక్కడైతే పక్కన నిన్న మటన్ తీసుకొచ్చిర్రు, వండినమాట. బాబు తింటాన్నాడు ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా తింటా అంటే నేనైతే వేడి పెడుతున్నాను అనమాట. తర్వాత రొట్టెలు కూడా చేసేసిన ఫ్రెండ్స్. నేను ఒక 4 అయితే చేసిన రొట్టెలు. ఇంకా సామాన్లు కూడా మస్తున్నాయి, ఇవి తోమాలి ఇప్పుడు. చాలా సింకు నిండిపోయినాయి. ఇంకా అంట్లయితే తోమేసి బట్టలు అయితే వేస్తున్నా నేను. రోజు ఇన్ని అయితే ఈ బట్టలు అసలు బుట్టి నిండిపోతుంది అనమాట. ఒకరొకరు 2 జతలు అవుతాయి కదా. బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక డ్రెస్ వేసుకుంటారు, బయటికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు అదొక డ్రెస్ వేసుకుంటారు. 2 జతలు అవుతాయి అన్నమాట. ఇంకా రోజు ఎక్కువనే ఉంటాయి. ఇంకా అసలు బయట ఉతికినప్పుడే మంచిగా బెటర్గా ఉంటుండే, ఎందుకంటే అన్ని బట్టలు మంచిగా ఒకదాని వెంబడి ఒకటి ఉతుకుతుంటాం మనము. ఇంట్లో వేస్తే అసలు కలర్ పోయేటి వేస్తే ప్రాబ్లము, ఒకదానికొకటి కలర్ అంటుతుంది. ఇక చూసుకొని వేసుకోవాలి ఇందులో, వాషింగ్ మిషన్లో అయితే. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే పూజ కూడా చేసేసిన. ఇంకా బట్టలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బట్టలు ఆరేద్దాం. ఇప్పుడు
మళ్ళీ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా వేస్తా ఇవి ఆరేసిన తర్వాత. మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మొత్తం ముయ్యొద్దు, స్మెల్ వస్తుంది అప్పుడే మూసినామనుకో. కొంచెం తెరిచి పెట్టాలన్నమాట, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. అప్పుడే మూసి పెట్టినామనుకో స్మెల్ వస్తుంది. ఇంకా బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఇంకా కొన్ని వేసి ఇక్కడైతే గ్లాసులు తీసుకున్నా. మొన్న షార్ట్ వీడియో పెట్టినా కదా, ప్లాస్టిక్ గ్లాసులు అన్నమాట ఇవి. 205కి 12 గ్లాసెస్ అయితే వచ్చినాయి. ఇంకా గాజు గ్లాసు కూడా తీసుకున్నా చూడండి. ఇవేమో 180కి 4 అయితే వచ్చినాయి. చాలా బాగున్నాయి. జ్యూసులు తాగడానికి అని తీసుకున్నా నేను. గాజు బాగున్నాయి, ప్లాస్టిక్ కూడా బాగున్నాయి. ఇంక ఇవి కొత్త చీరలు అనమాట, నానబెట్టి కొంచెం నీళ్ళల్లో విండేసి అయితే నేను ఆరేసిన. ఇవేమో జాకెట్లు అస్తర్లు అనమాట, అన్నీ నానబెట్టిన కుట్టుకోవాలనేసి. నానబెట్టి ఎండిన తర్వాత ఐరన్ చేసుకొని ఇంకా ఉతుక్కుందాము, లేకపోతే శారీస్కి ఏమో కొంగులు కుడదాం అనేసి అయితే వేసిన. బట్ట కాటన్ది అన్నారు కదా, ఎట్లుంటుందో చూద్దాం అనేసి అయితే ఉతికిన అనమాట నేను. ఇంకా అవి నానెట్ లోపల నేను ఎండేసిన అనమాట. నానిందాక వెయిట్ చేసి ఎండబెట్టి ఇంకా ఇల్లు అయితే ఊడ్చిన అనమాట. ఇల్లు ఊడ్చేసి ఇక్కడైతే ఎండిపోయినాయి కదా, మడత పెడుతున్నా. చూస్తున్నా బట్ట ఎట్లా అయింది, మెత్తగా ఉందా స్టిఫ్గా ఉందా అందని. ఇంకా అన్నీ మడత పెట్టేసి కుట్లు వేయనికైతే మిషన్ పైన పెట్టేసి ఇంకా తర్వాత అంట్లు ఉన్నాయి, అంట్లు తోమాలి ఇప్పుడు. ఇంకా కొన్ని ఏమో తోమినవి ఉన్నాయి, అవన్నీ సదిరేసి తోముతానమాట. మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఎక్కువ ఉంటే మనకు అంత పని ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న ఇల్లు ఉంటే చిన్నగా కొన్ని సామాన్లు ఉంటే కొంచెం పని ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సామాన్లు ఎక్కువ ఉంటే అంత డబుల్ పని అన్నమాట. ఒక పని అయిపోదు, ఇంకా పనులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నైట్ మొత్తం ఏం షూట్ చేయలేదు, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజైతే మరి 4కి లేచిన. 4కి లేచి ఎందుకో తొందర మేలుకొచ్చింది, ఇంకా అందుకే 4కి లేచేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బయట వచ్చి అయితే క్లీన్ చేస్తున్నా. ఇంకా బయటకి డోర్ తీసి బయటకు రాగానే ఎంత చల్లగా, ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. లోపలైతే వేడి ఉంది. డోర్ ఓపెన్ చేస్తే లోపల ఒకలాగా ఉంది, బయట ఒకలాగా ఉంది. ఒక కాలు లోపల ఒక కాలు బయట పెడితే అబ్బా, లోపల ఉన్నదానికేమో వేడి, బయట ఉన్నదానికేమో చల్లగా చాలా బాగుందన్నమాట. ఇంకా నేను ఇవన్నీ చేస్తుంటే నాకు మంచి చల్లగాలి తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను మొత్తం ఊడ్చేసి ఇక్కడైతే తుడుస్తున్నా. తుడిచేసి ముగ్గు అయితే పెట్టాలి. నేను ఇట్లా తుడుస్తా కదా ఫ్రెండ్స్, ఇది తుడిచినాకనే ముగ్గు పెడితే పచ్చి మీద ముగ్గు ఉంటుంది. కానీ లేదంటే ఎండిపోయిన తర్వాత పెడతాం కదా మనము ముగ్గు, మొత్తం కొట్టుకపోతుంది గాలి వచ్చి మొత్తం వెళ్ళిపోతుంది. స్టెప్స్ పై నుంచి కిందికి అంతా పోతుంది అనమాట ముగ్గు. అందుకని నేను ఏం చేస్తాను అంటే కొంచెం తుడిచి తడి ఉన్నప్పుడే ముగ్గు వేస్తాను అనమాట. ఇంకా తడికి ముగ్గు పీల్చుకుంటుంది, ఇంకా కదలదు అనమాట ఎక్కడ. చూడండి, ఇంకా ముగ్గు కూడా పెట్టేసిన. అంతా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టిన. ఇంకా ఇప్పటి వరకే 6 అయిపోతుంది. ఇంకా తొందరగా వండేస్తే అయిపోతుంది అనేసి నేనైతే వండుతున్నాను అనమాట. బాబు స్కూల్కి వెళ్తారు కదా ఇప్పుడు, ఇంకా అన్ని పనులు చేసుకునేసరికి అదే టైం అవుతుంది అనేసి నేను రైస్ పెట్టేసి ఇక్కడ పాలు పెడుతున్నాను అనమాట.
అన్నీ దగ్గర దగ్గర అయితే ఇట్లా ఈ స్టవ్ పైన పెడితే చూడండి దగ్గర దగ్గర ఎట్లా అయినాయో. ఇక్కడైతే చాయ్ పెడుతున్నా, చాయ్ పత్తి వేసి చక్కెర వేసి పెడితే ఇంకా మసులుతుంది అనమాట. అది స్పూన్స్ తోటి వేస్తే నాకు కొలుతుంది అర్థమవుతలేదు. అది చిన్న స్పూన్ ఉంది, ఇంకా అందులో పట్టేసంత పెట్టుకుంటే అదేమో స్పూన్ చిన్నగా ఉందన్నమాట. దాంతో ఇంకా ఆటలాడినట్టు అవుతుందని నేను స్పూన్ తీసేసి ఇంకా మూతతో అయితే వేస్తాను. నాకు డైలీ అట్లా వేయడం అలవాటు అయిపోయింది. ఇంకా అట్లా వేయడం వల్ల నాకు తొందరగా అవుతుంది అనేసి నేనైతే అట్లనే వేసుకుంటా. ఇక్కడ కర్రీ చేద్దామని అయితే ఆయిల్ వేసుకున్నా చూడండి. కడాయిలో క్యాబేజీ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మొత్తం కడుక్కొని మళ్ళీ వాటర్ అయితే పెట్టుకున్నా చూడండి. కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అనమాట, వాటరు రాకుండా చూసుకొని. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి. లేదంటే ఇదేంది ఉల్లిగడ్డ కూరలాగా అవుతుంది అనమాట ఇట్లుంటే. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వంపేస్తున్నా. ఈ చిన్న గిన్నెలు ఎందుకు వంపుతున్నా అంటే నేను రొట్టె చేయాలి. రొట్టె కోసం గంజి అయితే ఉంచుతా అనమాట. గంజితో చేస్తే రొట్టెలు క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట. వాటర్ పెట్టి చేసానేమో రొట్టెలు, వాటర్ హీట్ పెట్టి చేసాం కదా మనము, రొట్టెలు మెత్తగా ఉంటాయి. కానీ మా హస్బెండ్కి మెత్తగా ఇష్టం ఉండదు రొట్టె. పాపకేమో మెత్తగా ఇష్టం, మా హస్బెండ్కి ఏమో క్రిస్పీగా ఇష్టం. ఇంకా నేనైతే ఎలా ఉన్నా తింటా, అసలు మెత్తగా ఉన్న తింటా, గట్టిగా ఉన్న తింటా. ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, నేనైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి అయితే మళ్ళీ బాగా మొత్తం కలిపి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము. ఆ స్టీమ్ దానికి మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. తర్వాత టమాటా వేసుకోవాలి సగం ఉడికిన తర్వాత. టమాటా వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో. ఇవి కూడా మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలి. ఇంకా టమాటా చూడండి మొత్తం కలిపిన కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఇంక ఉడకనియాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఇంకా ఓన్లీ అట్లనే ఉండాలన్నమాట, మంచిగా అవుతుంది. ఇంకా చింతపండు అయితే నానబెట్టిన పచ్చిపులుసు చేద్దామని. పచ్చిపులుసు కూడా చేసేసిన, రొట్టెలు కూడా చేసేసిన. అదంతా వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఇక్కడైతే సోఫా కవర్సు ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. నేను రెండు కలిపి ఒకటే దగ్గర వేస్తున్నా. ఇక మళ్ళీ దానికి ఒక్కదానికి సపరేట్ వేయడం టైం సెట్ కాదు అనేసి ఇవన్నీ వేసి ఇంకా లిక్విడ్ వేసేసి ఇంక ఇప్పుడు నేను ఇల్లు క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి పచ్చి పులుసు అయితే చేసిన అనమాట. చూడండి సామాన్లు అయితే మస్తు పడ్డాయి, తోమాలి. ఈరోజు నేను అల్లం మరబ్బ చేసిన ఫ్రెండ్స్. ఇది వీడియో షూట్ చేయలేదు కానీ చాలా మంచిగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసిన అనమాట నేను. చాలా మంచిగా వచ్చింది అల్లం మరబ్బ. ఇప్పుడైతే అంట్లు, ఇది ఏమో ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైం కూరగాయలకి వెళ్ళిన, కూరగాయలు లేవనేసి కూరగాయలు తీసుకొచ్చి అన్ని సదిరేసి ఇక్కడైతే చపాతీ చేస్తున్నా. క్యాబేజీ కర్రీ మస్తు ఉంది, పచ్చిపులుసు మాత్రం అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం మొత్తం వీడియో ఏం షూట్ చేయలేదు. ప్రతి దాని దగ్గర కెమెరా పెట్టాలి అంటే కొంచెం ఆ పని అవుతలేదు అనమాట. అందుకనే చూపెట్టలేకపోతున్నా. కొన్ని ఏమో షూట్ చేసుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే చపాతీ చేస్తున్నా అనమాట. మా వాళ్ళేమో చపాతీ చెయ్యి రైస్ వద్దు అంటే
ఇంకా చపాతీ చేద్దామని ఇంకా పిండి కలుపుకున్నా. ఎక్కువనే తడిపిన ఫ్రెండ్స్, నేను తింటారేమో 2 అన్నా, కనీసం 3 అన్నా. 2 తిన్నారు, చాలైంది. ఇంకా పిండి మిగిలిందనమాట. అది రేపు మార్నింగ్ చేయాలి మళ్ళీ. ఇక్కడైతే నేను ఒకటి చపాతీలు అన్నీ చేసేస్తున్నా. మొత్తం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం సన్నం చేస్తాను ఫ్రెండ్స్, దొడ్డుగా అస్సలు ఇష్టం ఉండదు మా ఆయనకైతే. పేరు పెడితే అసలు ఇట్లా ఇంత దొడ్డుగా అక్కర్లేదు, మనం తినంది మనకి ఇష్టం లేనిది ఎందుకు, మనకి ఎట్లా ఇష్టమో అట్లనే చెయ్యాలి అని అంటారనమాట. అందుకే నేను ఎప్పుడు సన్నం చేస్తాను చపాతీలు. దొడ్డు చేస్తే పొంగుతాయి, పొరల్లాగా వస్తాయి, కానీ చల్లగా అయిన తర్వాత బాగుండాయి అన్నమాట. తింటున్నారు. ఇంకా నేనైతే